దశాబ్దాలుగా ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకుని అమెరికా అపారమైన ప్రయోజనాలను పొందిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి భారతీయులు అమెరికా ఆర్థిక పురోగతికి గణనీయమైన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే H-1B వీసాల దుర్వినియోగం కారణంగా అమెరికాలోని చాలా మందిలో వలసల వ్యతిరేక భావన ఏర్పడిందని మస్క్ చెప్పారు. బైడెన్ పాలనలో వలసలపై నియంత్రణ లేకపోవడంతో అక్రమ వలసలు పెరిగి సమస్యగా మారిందన్నారు. H-1B వీసా ప్రక్రియలో కొన్ని అమెరికన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు దుర్వినియోగం చేసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకూడదని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావడానికి H-1B అవసరమన్నారు. ప్రతిభావంతులు అరుదుగా ఉంటారని, స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలు అలాంటి ప్రతిభావంతులకు ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని తెలిపారు. అమెరికాలో ప్రతిభావంతుల వలసలను ప్రోత్సహించాలని, అది దేశ ఆర్థిక పురోగతికి అవసరమని మస్క్ వివరించారు.